కొల్లూరు మండలంలో వరద ముంపు ప్రభావిత గ్రామాలను పరిశీలించిన వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు. బాపట్ల జిల్లా కొల్లూరు మండల పరిధిలోని పలు లంక గ్రామాలు నదీ ప్రవాహాల కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలుస్తూ వేమూరు శాసనసభ్యులు ఆనందబాబు గారు మంగళవారం స్వయంగా ముంపు ప్రభావిత గ్రామాలను సందర్శించి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వరదల వల్ల ఇళ్లను కోల్పోయిన కుటుంబాలను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడిన ఆయన తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతినిధి కుంచే వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గం. గత 3 రోజులుగా అతలాకుతలం అవుతా ఉంది. రైతాంగం అంతా కూడా గంటకి ఆందోళన పెరుగుతూ ఉంది. రోజు పసుపు మొత్తం కూడా ఈ విధంగా వరద నీట మునిగిపోయింది. అరటి కానీ కంద కానీ మెజారిటీ ఇప్పటికి ప్రాథమిక అంచనాలు నిన్నటికి ఈ రోజుకి తేడా ఇప్పటికి 6,500 ఎకరాలు ప్రాథమికంగా ఈ 2 మండలాల్లోని లంక గ్రామాల్లోనే అరటి కానీ పసుపు కానీ కంద కానీ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయినాయని చెప్పి హార్టికల్చర్ అధికారులు నివేదికలు తయారు చేశారు. మొత్తం కూడా ఈ లంక గ్రామాల్లో వరద చుట్టేస్తూ ఉంది. ఆ రైతు గత సంవత్సరం ఇదే పరిస్థితి 11 లక్షల వరదతో మొత్తం కూడా ఈ గ్రామాలన్నీ కూడా వెలువెల్లాడిపోయాయి. పూర్తిగా నష్టపోయాడు రైతు. 1 ఎకరాకి పసుపు పండించడానికి ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన ఖర్చు ₹1,00,000 దాకా ఎకరా ఖర్చు అవుతుంది. ఇదే విధంగా ఈ నీళ్లు కనుక ఈ వరద నీరు ఇంకో 3-4 రోజులు ఇదే విధంగా పొలాల్లో నిలకడగా నిలవుంటే మొత్తం కూడా కుడ్డిపోయి అరటి కానీ మొత్తం కూడా పూర్తిగా పాడైపోయే పరిస్థితి. కోట్లాది రూపాయల నష్టం ఇవాళ రైతాంగానికి జరగబోతూ ఉంది, జరిగింది ఆల్రెడీ. దీనిలో మరి అధికారులందరితో కూడా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో కూడా ఈ 2 మండలాలకి సంబంధించి మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అధికారులందరితో రివ్యూ చేసాం. అప్రమత్తంగా ఉండాలి. రైతులకు కానీ లంక గ్రామాల్లో ఉన్న ప్రజలకు కానీ అన్ని విధాలుగా అందుబాటులో ఉండాలి. ప్రతి శాఖ కూడా అప్రమత్తంగా ఉండి వారి శాఖకి సంబంధించినటువంటి పనులు ప్రజా అవసరాలకి ఏ విధంగా ఉపయోగపడాలో అదేవిధంగా ఆ ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఖచ్చితంగా రైతుల్ని ఆదుకునే విధానంలో ప్రభుత్వం దృష్టికి జరిగిన నష్టాన్ని దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా మరి ఆదుకోవాలని కూడా గత సంవత్సరం జరిగినటువంటి నష్టం కూడా గుర్తు చేసి రైతులను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తామని ఈరోజు మరి ఇదే పరిస్థితి ఇంకో 3-4 రోజులు కొనసాగే అవకాశాలు కనపడతాం. దానికి ఎక్కువ ఆందోళన చేస్తాం. లంక గ్రామాల ప్రజలు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కనెక్టివిటీ దెబ్బతినిపోయింది. పోతార్లంక గ్రామాల్లో కానీ లంక గ్రామాల్లో కానీ వెళ్ళేటటువంటి దోనేపూడి చప్టా దగ్గర పూర్తిగా నడువులోతు నీళ్ళు వచ్చేసినాయి. అదేవిధంగా సుగ్గంలంక గ్రామం దగ్గర చప్టా అంతా కూడా మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా బట్టికోలు మండలం వెల్లటూరు గ్రామం దగ్గర చిన్నరేవు దగ్గర చప్టాలు కూడా పూర్తిగా మునిగిపోయినాయి నిన్నటి నుంచే. కాబట్టి లంక గ్రామాల్లో ప్రజలకి బయటికి రావడానికి ఆ కనెక్టివిటీ దెబ్బతినిపోయింది. అయినా కూడా దానికి సంబంధించి అత్యవసరం అయితే మాత్రం ప్రభుత్వ పరంగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి కూడా ఆందోళన చెందొద్దని చెప్పి రైతాంగానికి చెప్తూ ఏది జరిగినా కూడా వారికి జరిగినటువంటి నష్టం అయితే మాత్రం పూర్తిలేనటువంటి నష్టం. ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు నష్టపోతూ ఉన్నాడు. ఖచ్చితంగా మరి రాష్ట్రంలోనేమో సుభిక్షమైనటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక పూర్తిగా హ్యాపీగా ఉన్నాం ఒక విధంగా. కానీ లంక గ్రామాల్లో ప్రజలు మాత్రం
మరి దురదృష్టం ఈ విధంగా వెంటాడుతూ ఉంది. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి స్వాతంత్రం చేకూర్చే చర్యలకి మేము ఉపక్రమిస్తామని చెప్పి తెలియజేస్తాం. అట్లు పసుపు కంద ఇవన్నీ ఇప్పుడు మినుము పెట్టుబడి ఎంత అవుతుంది? ఇంకే ₹1,00,000 రాసేది. కందకి కందకైతేనేమో 2-3 కోటలు కంద పని అయిపోయింది. ఇప్పుడు నష్టం లేదా? దానికి ఇప్పుడు 5.5 చేసి తవ్వుతున్నారు. పాత కందండి, కొత్త కందకు నష్టం పాత కందండి. అదే పోయినాడు నిన్న మునిగిందా? నిన్న ఈ బాటికి వస్తున్నాయండి. మటానికి వచ్చినాయండి. ఏమంటే ఇది కట్టదండి, కిందకు లాగిన ఈ నీళ్ళు ఇప్పుడు బాగుండి మాత్రం ఖచ్చితంగా ఇది క్యారీ అంటే అగ్రికల్చర్ 15 ఏళ్ళు 5,000కి వచ్చింది. 15,000 కొత్తగా వేసింది మాత్రం పోతండి. ఈ రోజుల్లో కంద 10 ఏళ్ళు మునిగితే మాత్రం పాతి కొత్తగా వేసింది. మళ్ళీ నీళ్ళు మళ్ళీ అదే పాత కూడా నీళ్ళు ఇప్పుడు 4 నుండి దుప్పుకులిపోతాయి. నీళ్ళు దగ్గర చచ్చిపోతండి. ఎంత బోర్డు ఖరీదు పెట్టుకుంటారు. లాస్ట్ ఇయర్ లేదు కదా, 11 మనం 15 పాత బిర్యానీ చూడాలి. పాత బిర్యానీ బస్ ఎరకరా, బస్ ఎరకరా. కొద్దిగా అనుకున్నా ఒక కడుపు వచ్చిందంటే ఒక కడుపు తగినంటే అభివృద్ధి తగినంటే ఎగదంటే అంత కొలవద్దాం కూడా అది కాదు. ఇది ఇక్కడ ఆవులారిపాలెం కాడ బాగా వస్తుంది. ఆవులారిపాలెం కాడ బాగా మామూలుగా బాగా మన రైతులు 10 6 రోజులు ఉంటే పండిపోద్ది.